నిన్న ఏప్రిల్ 3న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఓ ఉత్కంఠభరితమైన హై స్కోరింగ్ ఐపీఎల్ 2026 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడిపోయింది. దీంతో మొదటి 2 మ్యాచ్ల్లో వాళ్లు ఇంకా ఒక్క విజయం కూడా సాధించలేకపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ కేవలం 18.4 ఓవర్లలోనే విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇది వాళ్ల దూకుడైన బ్యాటింగ్ ప్రదర్శనకు నిదర్శనం. ఈ ఫలితం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ముఖ్యంగా జట్టు బౌలింగ్ ప్రదర్శనపై చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్లో చాలా మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనలు కనిపించాయి. సీఎస్కే ఆటగాడు ఆయుష్ మత్రే కేవలం 43 బంతుల్లోనే వేగంగా 73 పరుగులు చేయగా, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 29 బంతుల్లో కీలకమైన 50 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలమని పేరుంది. ఈ మ్యాచ్లో కూడా ఒక పోటీ వాతావరణాన్ని సృష్టించినా చివరికి కింగ్స్ బ్యాట్స్మెన్ దానికి బాగా అలవాటుపడి విజయాన్ని తమ సొంతం చేసుకున్నారు. స్ట్రాంగ్ స్టార్ట్లకు అలవాటుపడిన సూపర్ కింగ్స్కు ఈ తొలి ఎదురుదెబ్బ ఐపీఎల్ 2026 సీజన్లో పోటీ ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఇది వారిపై వెంటనే తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన ఒత్తిడిని కూడా పెంచుతోంది. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుండి మే 31 వరకు జరగనుంది. ఈ సీజన్లో 10 జట్లు 74 మ్యాచ్లు ఆడతాయి. టాప్ 4 జట్లతో కూడిన సాధారణ ప్లేఆఫ్ నిర్మాణం కూడా ఉంటుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తమ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ ఇన్నింగ్స్లో యువ ఆటగాడు ఆయుష్ మాత్రే అదరగొట్టేశాడు. కేవలం 43 బంతుల్లోనే 73 పరుగులు బాది ఎలాంటి భయం లేకుండా బౌండరీలను పిండుకున్నాడు. మాత్రే దూకుడు ఆటతో జట్టుకు మంచి ఊపునిచ్చాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 28 పరుగులు తో కలిసి రెండో వికెట్కు చాలా కీలకమైన 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సంజు శాంసన్ ఒక భారీ షాట్ కొట్టబోయి తొందరగా అవుటైనా సూపర్ కింగ్స్ మాత్రం మంచి రన్ రేట్ను మెయింటైన్ చేసింది. ఇన్నింగ్స్ చివర్లో శివం దూబే మెరుపులు మెరిపించాడు. కేవలం 28 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్తో నాటౌట్ 45 పరుగులు బాదాడు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ కూడా 12 బంతుల్లోనే 32 పరుగులతో చెలరేగిపోయి సీఎస్కే 200 పరుగుల మార్క్ను దాటడానికి సాయపడ్డాడు. అయితే మధ్య ఓవర్లలో అంటే 10 నుంచి 15 ఓవర్ల మధ్య సీఎస్కే బ్యాటింగ్ కాస్త నెమ్మదించింది. ఈ 5 ఓవర్లలో కేవలం 45 పరుగులు మాత్రమే వచ్చాయి. దూబే, ఖాన్ వచ్చాకే మళ్లీ స్కోర్ వేగం పుంజుకుంది. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లకు అనుకూలించే చెపాక్ పిచ్పై 209 పరుగుల ఈ టార్గెట్ చాలా గట్టి పోటీ ఇవ్వగలదని భావిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ పెట్టిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని చేసేందుకు పంజాబ్ కింగ్స్ ఒక ధనాధన్ ఓపెనింగ్ భాగస్వామ్యంతో బరిలోకి దిగింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రియాంష్ ఆర్య, ప్రప్సిమ్రాన్ సింగ్తో కలిసి ఓపెనింగ్ చేసి కేవలం 11 బంతుల్లోనే 39 పరుగులతో మెరుపు ఆరంభం ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్లో కొన్ని బౌండరీలు, ఒక అదిరిపోయే 6 కూడా ఉన్నాయి. ప్రప్సిమ్రాన్ సింగ్ అదే దూకుడును కొనసాగిస్తూ 34 బంతుల్లో 43 పరుగులు చేశాడు. దీంతో రనరేట్ ఎప్పుడూ అందుబాటులోనే ఉండేలా చూసుకున్నాడు. ఈ బలమైన ఆరంభం కింగ్స్ సులువుగా చేయడానికి గట్టి పునాది వేసింది. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ బాధ్యతలు తీసుకుని 29 బంతుల్లో 50 పరుగులతో ఒక కీలకమైన కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. అయ్యర్ తెలివిగా ఇన్నింగ్స్ను నడిపిస్తూ నిహాల్ వదేరాతో కలిసి 59 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అంతేకాదు సీఎస్కే స్పిన్నర్లను బాగా ఆడుకుంటూ పరుగులు రాబట్టాడు. కూపర్ కనోలీ కూడా 22 బంతుల్లో 36 పరుగులు చేసి స్కోరింగ్ వేగాన్ని మరింత పెంచి కీలక సహకారం అందించాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చెపాక్ పిచ్కి అద్భుతంగా అలవాటు పడ్డారు. సాధారణంగా స్పిన్నర్లకు పట్టు, టర్న్ లభించే ఆ పిచ్పై వారి దూకుడైన బ్యాటింగ్ స్ట్రాటజీ ఆ అనుకూలతను కొట్టిపారేసింది. మధ్యమధ్యలో వికెట్లు పడినా పరుగుల ప్రవాహం మాత్రం తగ్గలేదు. దీంతో ఇన్నింగ్స్ మొత్తం అవసరమైన రనరేట్కు మించి పరుగులు చేస్తూ చివరికి పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శనతో దుమ్మురేపారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ పంజాబ్ కింగ్స్ దూకుడు బ్యాట్స్మెన్లని అస్సలు కట్టడి చేయలేకపోయింది. ముఖ్యంగా మిడిల్, డెత్ ఓవర్లలో అయితే వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ ఓటమికి ప్రధాన కారణం తమ స్పిన్నర్లకి ఆఫ్ డే అని ఓపెన్గా చెప్పేశాడు. ముఖ్యంగా రాహుల్ చాహర్, నూర్ అహ్మద్ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సీఎస్కేకి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రాహుల్ చాహర్ అయితే మరీ దారుణంగా ఆడాడు. 4 ఓవర్లలో 46 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ల స్కోరింగ్ మొమెంటం ఏమాత్రం తగ్గకుండా కొనసాగింది.
ముగ్గురు సీమర్లు, 2 రిస్ట్ స్పిన్నర్లు ఉన్నా ఎగ్జిక్యూషన్ సరిగా లేదని గైక్వాడ్ ఒప్పుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ 2/54, అన్షుల్ కంబోజ్ 2/43 కూడా ఖరీదైన బౌలింగ్ వేసి పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. కీలక సమయాల్లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో తమ బౌలర్లు విఫలం కావడంతో ఛేదించే జట్టుకి అవసరమైన రనరేట్ ఎప్పుడూ అందుబాటులోనే ఉందని సూపర్ కింగ్స్ కెప్టెన్ బాధపడ్డాడు. కొన్నిసార్లు మంచి ఓవర్లు వేసినా వెంటనే బౌండరీ లేదా సిక్స్ రావడంతో ఆ ఓవర్ ప్రభావం తగ్గిపోయి ఒత్తిడిని నిలబెట్టుకోలేకపోయామని గైక్వాడ్ వివరించాడు. రాహుల్ చాహర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవాలన్న వ్యూహాత్మక నిర్ణయమే తమకు ఈ మ్యాచ్ను కోల్పోయేలా చేసిందని గైక్వాడ్ ఒప్పుకున్నాడు. ఇది ఆ రోజు సీఎస్కే బౌలింగ్లో జరిగిన వ్యూహాత్మక తప్పిదాలను మరింత స్పష్టం చేసింది. 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో ఒక వింతైన, కష్టమైన పరిస్థితిలో పడింది. అసలు ఈ సీజన్లో వాళ్లు ఆడిన 2 ఓపెనింగ్ మ్యాచ్ల్లోనూ ఓడిపోయారు. కొత్త కెప్టెన్ సారథ్యంలో ఒక ఐపీఎల్ సీజన్ను వరుసగా 2 ఓటములతో మొదలుపెట్టడం సీఎస్కే చరిత్రలో ఇది కేవలం రెండోసారి మాత్రమే. 5 సార్లు ఛాంపియన్ అయిన ఆ టీంకి ప్రస్తుత పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఈ గణాంకం స్పష్టం చేస్తుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంపై ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడి, విమర్శలు మొదలయ్యాయి. కెప్టెన్గా అతను ఆడిన 20 మ్యాచ్లలో 12 ఓటములు ఎదుర్కొన్నారని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు, అనుభవజ్ఞుడైన ఎం.ఎస్. ధోని గాయం కారణంగా దూరం కావటం కూడా జట్టుకు అదనపు సవాళ్లను తెచ్చిపెట్టింది. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే ఈ విజయం వాళ్లకు ఒక పెద్ద నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. వరుసగా రెండో విజయం సాధించి లీగ్ స్టాండింగ్స్లో పైకి దూసుకెళ్తున్నారు. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించటం వారి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ను, అలాగే పరిస్థితులకు తగ్గట్టు సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని స్పష్టం చేస్తుంది. ఇది టోర్నమెంట్ ప్రారంభ దశలోనే వారికి మంచి పట్టునిచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ సాగుతున్న కొద్దీ సీఎస్కే పుంజుకుని విజయం సాధించే ఫామ్ను కనుగొనాల్సిన తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. లేకపోతే ప్లేఆఫ్స్ ఆశలకు గండిపడే ప్రమాదం ఉంది. కెప్టెన్ గైక్వాడ్ మాట్లాడుతూ, ఆటను సరైన పద్ధతిలో అమలు చేయటం, జట్టుకు మొమెంటం తీసుకురావటం చాలా ముఖ్యమని నొక్కి చెప్పాడు. ముఖ్యంగా బౌలింగ్లో మెరుగుదల అవసరమని అతను ఒప్పుకున్నాడు. రాబోయే మ్యాచ్లు సూపర్ కింగ్స్కు చాలా కీలకం కానున్నాయి. తమ పట్టుదల, ఛాంపియన్షిప్ స్థాయిని నిరూపించుకోవాల్సిన సమయం ఇది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఈ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.